నమస్తే నేను సంజన. వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. బేసిక్ గా చాలా మందికి రియల్ ఎస్టేట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫ్లాట్స్ కొనాలనుకుంటారు. సో ప్లాట్స్ ఎక్కడ కొనాలి, ఏ ల్యాండ్ లో కొంటే బాగుంటుంది, ఎటువంటి ఫ్లాట్స్ కొంటే బాగుంటుంది, ఫ్లాట్స్ బెస్టా లేకపోతే ఫార్మ్ ల్యాండ్స్ బెస్టా, ఇటువంటి అన్నిటికి సంబంధించి చాలా క్వశ్చన్ మార్క్స్ చాలా మందికి ఉంటాయి. సో ఇటువంటి వాటికి మన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కమ్ అడ్వైజర్ సంజయ్ నాయక్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని మన డౌట్స్ ని నివృత్తి చేసుకుందాం. హలో అండి. హలో మేడం. ముందుగా ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ల్యాండ్స్ లో చాలా టైప్స్ ఉన్నాయి. కొంతమంది ఫార్మ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు, కొంతమంది ప్లాట్స్ తీసుకుంటారు, కొంతమంది ఆల్రెడీ రెడీ టు మూవ్ అని చెప్పేసి కొంతమంది ఇల్లు తీసుకుంటారు, కొంతమంది విల్లాస్ తీసుకుంటారు, కొంతమంది ముందే అక్కడ రేట్స్ పెరుగుతాయని చెప్పేసి భూమి కొని పెట్టుకుంటారు. సో ఏది మంచిది అంటారు, ఎటువంటి వైపు వెళ్తే చాలా బాగుంటుంది అంటారు? అంటే మనం పెట్టిన మనీకి కొంచెం ఎప్పుడైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కొంచెం మనీ రావాలి మనకి అని చెప్పేసి, అటువంటి వారికి ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్లో ఎక్కడ డబ్బులు పెట్టినా డబ్బులు వస్తాయి, కానీ ఎక్కువ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ల్యాండ్ నుంచి వస్తుంది. ఎందుకంటే దానికి పెద్ద ఖర్చు ఉండదు. ఇప్పుడు అపార్ట్మెంట్ అనుకోండి, ఆ కొన్న రేట్ కంటే ఇంటీరియర్ రేట్ ఇంకా డబుల్ ఉంటుంది అది. సో దాంట్లో ఖర్చు మనమే పెట్టాలి. అమ్మేటప్పుడు దాని నుంచి రిటర్న్ రాదు మళ్ళీ. అంటే వచ్చినా కూడా ఏంటంటే తక్కువ ఉంటుంది. ఏజ్ అంటే దాన్ని ఎట్లయితే ఏజ్ పెరుగుతుంటుందో, కట్టిన తర్వాత 10 సంవత్సరాలకి 15 సంవత్సరాల డ్యూరేషన్ పెరిగే కొద్దీ రేట్ తగ్గుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఏరియాలో మనం తక్కువలో కొన్నాం, ఈరోజు మంచి అప్రిషియేషన్ వచ్చింది, బాగుంది. కానీ ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుందా అంటే ఉండదు. టైం గడిచే కొద్దీ ఆ బిల్డింగ్లో ఉన్న స్ట్రెంత్ తగ్గడం వల్ల సో దానికి వచ్చే క్వాలిటీ తగ్గుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా ప్రైస్ అనేది తగ్గుతుంది. తర్వాత వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్, సేమ్ దీని కూడా అంతే. ఉన్నంత కాలం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అప్పుడు కూడా మనం రీసేల్ చేసేటప్పుడు ఇల్లు కంటే కూడా ల్యాండ్ని బేస్ చేసుకునే ఎక్కువ అప్రిషియేషన్ అనేది ల్యాండ్తో పోల్చుతారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్. దీనికి ఎవర్ గ్రీన్ ఉంటుంది ఎప్పుడైనా సరే. రేట్లు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా ఒక ఇండిపెండెంట్ హౌస్ అయినా దేన్ని బేస్ చేసుకొని బాగా పెరుగుతాయి అంటే డిపెండ్స్ అపాన్ ల్యాండ్ రేట్స్. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూస్ ఎంతైతే స్పీడ్గా పెరుగుతాయో దీన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఇప్పుడు కొనేటప్పుడు అదొక పెద్ద పీస్ లాగా ఉంటారు. తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దాంట్లో డెవలప్మెంట్స్ చేసి అప్రూవల్స్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేసి అమ్మాలి. కాబట్టి అప్పుడు ఏమవుతాయంటే రోడ్ కటింగ్స్ పోతాయి, పార్క్ ఏరియాస్ పోతాయి, అందులో ఇచ్చే కొన్ని ఎమ్యూనిటీసు, ఫెసిలిటీసు, పర్మిషన్స్, ఇంకా వెనకాల కొంచెం చేతులు మారే పైసలు కొన్ని ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే ఆ బర్డెన్ అంతా పడుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం ప్రైస్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా మనం ప్రాపర్టీస్లో వెళ్తే కనుక ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఇస్ ద బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు పెడితే 5 ఎకరాలు 4 ఎకరాలు కొనేస్తే ఆ రేట్ అనేది రోజు రోజు పెరుగుతూ పోతుంది. అగ్రికల్చర్ చేసుకుంటే దాని నుంచి డబ్బులు వస్తాయి. లేదా ఏదైనా తోటలు పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా మనం లీజ్కి ఇవ్వచ్చు, లేదా గోడౌన్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో దాని నుంచి ఇన్కమ్ వస్తుంది. సో దాంట్లో ఏముంటుంది అంటే ఓపెన్ ల్యాండ్ ఇచ్చేసాం అనుకోండి, దాంట్లో మనకు ఖర్చే ఉండదు. మహా అయితే ఒక 4 గంటలు 5 గంటలు జేసీబీ పెట్టేసి డోజర్ పెట్టేసి మొత్తం క్లీన్ చేపిస్తే క్లీన్ అయిపోతుంది. దాంట్లో పెద్ద ఖర్చు ఉండదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ మనం అంత అమౌంట్ ఎఫర్ట్ చేయగలుగుతాము, అంత అమౌంట్ ఉంది మన దగ్గర అనుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్ళాలి. కొందరు ఏం చేస్తారు, అది నేను అఫోర్డ్ చేయలేను, అంత బడ్జెట్ పెట్టలేను అన్నప్పుడు కొందరు ఫామ్ ల్యాండ్స్కి వెళ్తారు. అంటే ఆల్రెడీ ఒక ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ ఉందంటే కనుక నెక్స్ట్ ఆప్షన్ కింద ఫామ్ ల్యాండ్స్కి వెళ్తారు. సో ఫామ్ ల్యాండ్లో కూడా ఏముంటుందంటే కంపేర్ టు డిటిసిపి కావచ్చు, హెచ్ఎండి అప్రూవ్డ్ కావచ్చు, ఫామ్ ల్యాండ్లో అప్రిషియేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. సో దాంట్లో కూడా మంచి అప్రిషియేషన్ రావాలంటే దాన్ని డెవలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 గజాలు 1000 గజాలు ఉందనుకోండి, దాంట్లో ఒక రెడీమేడ్ హౌస్ కట్టడం లాంటిదో, లేదా దాన్ని ఏదైనా మనం వెకేషన్ లాగా, ఇప్పుడు చాలామంది మనం వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు, రెడీమేడ్ హౌసెస్ ఉంటాయి, అలాంటివి డెవలప్మెంట్ చేసి అమ్మితే కొంచెం ప్రైస్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ ఫామ్ ల్యాండ్ కల్చర్ ఏదైతే ఉందో సిటీ నుంచి 50 నుంచి 100 కిలోమీటర్ రేడియస్ తర్వాత దొరుకుతాయి అనమాట. అండ్ ఫామ్ ల్యాండ్స్ ఏంటంటే కొంచెం కంపేర్ టు డిటిసిపి హెచ్ఎండిఏ ప్రైస్ తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటాయంటే దీంట్లో హెచ్ఎండిఏలో నామ్స్ ఉన్నట్టు డిటిసిపిలో నామ్స్ ఉన్నట్టు అన్ని బీటీ రోడ్ వేయాలి, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. జస్ట్ దాన్ని నాలా కన్వర్షన్ చేస్తారు. ఆ ల్యాండ్ సంబంధించినవి అయితే రోడ్ కటింగ్ తీసేసి గ్రామ పంచాయతీకి రాసియడం కానీ లేదా వాళ్ళకి ఇచ్చేసి మిగతా అంతా కూడా సేల్ చేసుకుంటారు. కాబట్టి మనకి ఏదైతే ఉందో ఫామ్ ల్యాండ్ కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఇందులో కూడా కొందరు ఏమంటారు, కొందరు పూల తోటలు వేస్తారు, కొందరు ఏమో ఫ్రూట్స్ వేస్తారు, కొందరేమో శ్రీగంధం చెట్లు అంటారు, కొందరేమో ఎర్రచందనం చెట్లు అంటారు. సో వాళ్ళ వేరియేషన్ బట్టి ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి అనమాట. సో తక్కువ బడ్జెట్లో మనం కొనాలనుకుంటే చాలా మంది ఏం చేస్తారు, ఫామ్ ల్యాండ్కి వెళ్తారు. అంటే మనం లక్షలు కోట్లు పెట్టి అన్ని ఎకరాలు కొనలేము అన్నప్పుడు తక్కువ బడ్జెట్లో సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఓపెన్ ప్లాట్స్ కానీ ప్లాట్స్ కూడా నేను కొనలేను అన్నప్పుడు ఫామ్ ల్యాండ్కి వెళ్తారు. కానీ ఒక రియల్ ఎస్టేట్లో నేనున్న ఒక అడ్వైజర్గా, ఒక బ్రదర్గా, ఒక ఫ్రెండ్గా నేనేం సజెస్ట్ చేస్తాను అంటే యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ డిటిసిపి ఆర్ హెచ్ఎండిఏకి ఇవ్వండి. వాట్ ఈస్ డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ? ఇప్పుడు చాలా మంది తెలియదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్ లో వాటి వర్డ్స్ ఏముంటాయో,
చాలా మందికి క్లారిటీ లేదు, వాటి గురించి చెప్పండి. సో హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. ఓకే. సింపుల్గా మన లాంగ్వేజ్లో మనకి ఈజీగా అర్థం కావాలంటే హైదరాబాద్ లిమిట్ లోపల వచ్చేదంతా హెచ్ఎండిఏ. ఓకే. ఆ లిమిట్ దాటిన తర్వాత వచ్చేది ఎనీ మున్సిపాలిటీ ఎనీ గ్రామ పంచాయతీ లేఅవుట్ సంబంధించిన ఉంటాయో అదంతా కూడా ఏమొస్తుంది అంటే డిటిసిపి అంటారు దాన్ని, అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఓకే. అప్రూవల్ విషయంలో తీసుకుంటే సేమ్ హెచ్ఎండిఏ లాగానే ఇది కూడా గవర్నమెంట్ బాడీ. దీనికి ఒక ఎల్పి నంబర్ అనేది ఉంటుంది. ఇప్పుడు బైక్కి కానీ కార్కి కానీ ఒక ఆర్సీ నంబర్ ఉంటుంది. Yes. అట్లా ఒక లేఅవుట్కి ఆర్సీ నంబర్ లాంటిదే ఎల్పి నంబర్ ఉంటుంది. Okay. లేఅవుట్ ప్యాటర్న్ నెంబర్, లేఅవుట్ పర్మిషన్ నెంబర్ అంటారు, లేఅవుట్ పర్మిట్ నెంబర్ అంటారు. Yes. మనకు అర్థం కానీ లేఅవుట్ పర్మిషన్ నెంబర్ సింపుల్గా. సో ఈ లేఅవుట్ పర్మిషన్ నెంబర్ ఏ డేట్లో అప్రూవల్ వచ్చింది, ఎప్పటి నుంచి వీళ్ళకి ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, వీళ్ళకి ఎంత డ్యూరేషన్ ఉంది, చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని. కొందరు ఏం చేస్తారు, వెంచర్ వేసేటప్పుడు చక్క ఉంటుంది, Yes. అన్ని రంగురంగుల జెండాలు ఉంటాయి. ఏం పట్టించుకోరు దాన్ని. తర్వాత అన్ని వెంచర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రంగురంగుల జెండాలన్నీ పిక్కొని వెళ్ళిపోతారు. పీక్కోవడం పక్కన పెడితే అసలు తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమైతే ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్తారో తర్వాత డెవలప్మెంట్స్ కాదు కదా, అసలు వాళ్ళు కూడా ఎవరు కనిపించరు. వన్స్ ఫ్లాట్ సేల్ చేశాక ఏవో కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ మాత్రమే 10 years వరకు మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తారు, అది ఓకే. బట్ కొన్ని మాత్రం ఇలా కంప్లీట్ గా చెయ్యమన్నమాట. సో అటువంటి వారు భయపడతారు నెక్స్ట్ కొనాలంటే కూడా. చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో అటువంటి వారికి ఏం చెప్తారు? మీరన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ బ్రాండెడ్ కంపెనీస్ Yes. మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి, కానీ కొందరు ఏం చేస్తారంటే ప్రైస్ ఒక్కటే చూస్తారు, ప్రైజ్. మా గురువు నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు నాకు ఏం చెప్పిండంటే గుడ్ థింగ్స్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్ అన్నాడు. Yeah. హర్ అచ్చి చీజ్ థోడా కీమతీ జాదా రెహతా హై అన్నాడు. ఎప్పుడైనా కానీ మనం ఒకటి మంచిది కొనాలన్నప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే తక్కువలో వస్తుందని నువ్వు తక్కువ ప్రైస్కే చూసినావు అనుకో, వచ్చే ప్రోడక్ట్ కూడా చీప్గానే ఉంటుంది. Obviously. కాకపోతే మనం ఎప్పుడైనా ప్రాపర్టీలో కొనే ముందు డెవలపర్ రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్. కొనేటప్పుడు అవసరం లేదు నన్ను అడిగితే, అమ్మేటప్పుడు అవసరం. Yeah. ఎందుకంటే కొనేటప్పుడు కంటే అమ్మేటప్పుడు ఛాలెంజెస్ వస్తాయి. మంచి రెప్యూటెడ్ బిల్డర్ ఉన్నాడు, మార్కెట్లో మంచి క్రెడిబిలిటీ ఉందని అనుకో, వాళ్ళ దగ్గర ఏముంది భయ్, జబర్దస్త్ ఉంటుంది, ఈజీగా సేల్ అవుతుంది. ఎవరైనా కూడా లీగల్ వెరిఫికేషన్ చేయాలి, లీగల్ అడ్వైస్ తీసుకోవాలి, ఈ 100 తలకాయ నొప్పులు ఉండవు. కాబట్టి మనం ఎప్పుడైనా ఒక బ్రాండెడ్ కంపెనీ ఉంటే ఏమవుతుంది, కొన్ని ఎథిక్స్, కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఒక స్టేజ్ వచ్చినాక తప్పు చేయాలంటే వెన్నులో ఉనుకు పుడుతుంది. ఎందుకు, ఇన్నేళ్ల నుంచి కష్టపడి రగడాయించి గసాయించి మేము పేరు సంపాదించుకున్నాం రయ్యా, గా బ్రాండ్ పోతుంది. నాకు తెలిసినంత వరకు ఈ దునియాలో ఏ ఒక్కరు కూడా కష్టపడి ఒక స్థాయికి వచ్చినాక బ్రాండ్ పోగొట్టుకోవాలన్న ఆలోచన ఎవరికి రాదు. ఎన్నో స్టెప్స్ ఎక్కుంటూ వచ్చారు ఒక పేరు Yes. తెచ్చుకోవడానికి. మినిమం ఒక బ్రాండ్ అనేది ఎప్పుడు బిల్డ్ అవుతుంది, ఇట్ టేక్ మినిమం 5 to 10 years. Yes. ఆ టైం పీరియడ్ ఉంటేనే వాళ్ళకి మార్కెట్లో ఒక క్రెడిబిలిటీ వస్తుంది. సో అంత టైం ఉన్న వాళ్ళు ఏంటంటే రేపటి రోజు ఏమవుతుంది, మనం కొన్న తర్వాత దాని మెయింటెనెన్స్ సంగతి ఏంది, రీసేల్ చేయాలంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. కొందరు ఏం చేస్తారు, డెవలప్మెంట్లు అని చేస్తామంటారు, చేయకుండా పోతారు. ఇవి గతంలో జరిగినాయి, ఇప్పుడు జరగట్లేదు. Okay. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే ఇప్పుడు రెరా అనే ఒక చట్టం వచ్చింది. Yes. సో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటారు దీన్ని. సో రెరా చట్టం వచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఒక 100 plots ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్, దాంట్లో ఒక 70 plots మీకు అమ్ముకోవడానికి పర్మిషన్ ఉంటుంది, 30 plots మార్టిగేజ్ ఉంటాయి. Okay. అంటే మీరు చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి ఇస్తేనే అప్పుడు మాత్రమే అగైన్ ఈ మిగిలిన 30% కూడా మీకు సేల్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ముందే ఇదంతా కూడా అమ్మేసుకొని పోతా అంటే ఉండదు. సో అందుకే బేసిక్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వెంచర్ లాంచ్ చేసేటప్పుడు మొత్తం లాంచ్ చేయరు. ఇప్పుడు 100 acres ఉందనుకోండి, 60 acres 30 acres అట్లా లాంచ్ చేస్తూ ఉంటారు, అంతేనా? అది అంత లాంచ్ చేసినా కూడా దాంట్లో కూడా మార్టిగేజ్ కంపల్సరీ. ఓకే. అండ్ మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే ఒకటేసారి పెద్ద లేఅవుట్ చేయడం కంటే ముందు కొందరు ఏం చేస్తారు, అమౌంట్ మొత్తం ఫండింగ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే బ్లాక్ అయితే అని చెప్పేసి కొంచెం అప్రూవల్ తీసుకుంటారు. phase 1, phase 2, phase 3 Yes. అలా తీసుకెళ్తారు. ఎందుకు, ఖర్చు తక్కువ ఉంటుంది, దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్స్టెండ్ కాబట్టి దాంట్లో కొన్ని వేరియేషన్స్ వస్తాయి. అందుకని చెప్పేసి కొందరు ఏం చేస్తారంటే అట్లా తక్కువ బడ్జెట్లో మనం ఫస్ట్ 30 ఎకరాలు తీసుకుందాం, తర్వాత 100 ఎకరాలు ఎక్స్టెన్షన్ తీసుకుంటూ పోదాం అన్నట్టు ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు కొన్నా సరే బ్రాండ్ రెప్యుటేషన్ ఉండాలి, రేపటి రోజు రీసేల్ ఈజీ అయ్యేటట్టు ఉండాలి, చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే ఆ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పెట్టి ఎక్దమ్ చకాచక్ ఉంటాయి, అది కాదు, రియాలిటీలో అవుతాయా లేదా, అండ్ ఆ ఏరియాకి ఆ పొటెన్షియల్ ఉందా లేదా గ్రో అవ్వడానికి. ఇంకా కొందరు ఏం చేస్తారంటే బ్రాండ్ కంపెనీ ఉన్నా సరే లోపల 10 కిలోమీటర్ లోపల 20 కిలోమీటర్ లోపల వెళ్ళి కొంటుంటారు. గంట లోపలికి పోయి కొంటే ఎప్పుడు డెవలప్మెంట్ బాగా అవుతుంది. అది నేను రియల్ ఎస్టేట్లో చాలా మంది చెప్పిన, నేను బాగా బలంగా నమ్మేది అది. ఇది కూడా ఒక ప్రో టిప్ అని చెప్పొచ్చు. ఆ ప్రో టిప్ ఏంటంటే మీరు ఒక ఏరియాలో కొంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిటీ ఔటర్ రింగ్ రోడ్ దాటి వెళ్తున్నారు అనుకుందాం. ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఒక మున్సిపాలిటీ ఉంది. ఆ మున్సిపాలిటీకి మీరు ఎంత దూరంలో ప్లాట్ కొనాలని నన్ను అడిగితే నేనేం చెప్తా అంటే ఆ మున్సిపాలిటీలో లైట్లు ఏదైతే ఎండ్ అయిపోతున్నాయో అక్కడ నుంచి కొనడం స్టార్ట్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఆ రోడ్లు అసలు గతుకులు ఉన్న రోడ్లలో కొనాలి.
ఇదేంది రోడ్లు అన్ని క్లీన్ ఉండాలి, నీట్గా ఉండాలి కదా. కానీ నేనేమంటున్నా గతుకులు ఉండాలి. అసలు రోడ్ అక్కడ మోరం పోసి ఉండొద్దు, ఆడ ఏం ఉండొద్దు, మట్టి రోడే ఉండాలి. అట్లాంటి దగ్గరనే కొనాలి. ఎందుకు? తక్కువలో వస్తాయి ఆడ కాబట్టి. తక్కువలో వస్తే ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఎక్స్పాండ్కి ఎక్కువ ఆప్షన్ ఉంటుంది. అందుకని ఏరియా అయితే ఎక్కడైతే బాగా ఎక్స్పాండ్ అవుతూ పోతుందో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీన్నే విజనరీ ఇన్వెస్టర్స్ అంటారు, దీన్నే ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ అంటారు, దీన్నే అమేజింగ్ ఇన్వెస్టర్స్ అంటారు. గవన్నీ ఎవరికి తెలుస్తాయి? రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ల సలహాలను అడగాలి. కొందరు ఏం చేస్తారంటే కూరగాయలు అమ్ముకునేటోళ్ళని అడుగుతారు. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు దేంట్లో ఎక్స్పర్ట్? వాళ్ళు కూరగాయలు అమ్మడంలో ఎక్స్పర్ట్. మీరు యాంకరింగ్లో ఎక్స్పర్ట్. నేను యాంకరింగ్ గురించి నేర్చుకోవాలంటే మీకు అడగాలి, యు ఆర్ ద ఎక్స్పర్ట్. కానీ రియల్ ఎస్టేట్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? నన్నే అడగాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నేను ఎక్స్పర్ట్ కాబట్టి. అంటే ఒకరి ప్రొఫెషన్లో ఒకరు ఎక్స్పర్ట్ ఉంటారు కాబట్టి రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ గైడ్ లైన్ తీసుకోవాలి. కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ మంచి డెవలపర్ అయి ఉండాలి. కొనేటప్పుడు అమ్మేటప్పుడు మనకి ఈజీగా ఉండాలి. అదేవిధంగా ఏంటంటే మీరు అన్నట్టు ఇంకో పాయింట్ ఏంటంటే కొందరు ఏంటంటే వెంచర్ వేసేటప్పుడు అన్ని మంచిగా ఉంటాయి, తర్వాత దానికి పెయింటింగ్ ఉండదు, మొత్తం గడ్డి చెట్లు మొలిచిపోయి ఉంటుంది, నెంబర్లు కనిపించవు. రీసెంట్గా నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే కస్టమర్ ఎప్పుడో 2018లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూస్తేనేమో ఇక్కడ 1 2 3 4 5 ఇలా స్టార్ట్ అవ్వాలి లేఅవుట్ ప్రకారం. ఇప్పుడు చూస్తే కొందరు కొన్నారు, అవసరానికి అమ్ముకున్నారు, నెంబర్లన్నీ 6 ఇట్లా మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి 1 రావాల్సింది 2 నుంచి 3 నుంచి 5 నుంచి మొత్తం ఆడైతే నెంబర్లు వచ్చేసినాయి. దానివల్ల కస్టమర్ ఇబ్బంది పడతారు. కాబట్టి కొనేటప్పుడు ఎంతైతే ఇంపార్టెంటో రేపటి రోజు ఎందుకు కొంటున్నాం మనం ప్రాపర్టీస్? ఒక సెక్యూరిటీ కోసం కొంటున్నాం. ఏదన్నా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం కాపాడుతుందని కొంటున్నాం. కాబట్టి ఆ కాపాడుతుందని కొంటున్నప్పుడు అమ్ముకోవాలంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 1 మంత్ నుంచి 3 మంత్స్లో సోల్డ్ అవుట్ అయిపోవాలి. అది అలాంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మనం ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది, గ్యారంటీ అప్రిషియేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ నాయక్ గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఈ ఒక్క వీడియోతో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, కొనాలనుకున్న వాళ్ళందరూ కూడా మంచి క్లారిటీ ఇచ్చారనమాట. సో చూసారు కదా, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ల్యాండ్ తీసుకోవాలనుకున్నా, ఎటువంటి ల్యాండ్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి చాలా మందికి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి క్లారిటీ అనమాట ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ BRK న్యూస్.